పంచిండు, ఓటుకు 500 అని పంచిండు. అందరు ఇచ్చిండు, అందరు ఇచ్చినట్టు అందరి దగ్గర తీసుకున్నట్టు మేము ఆయన దగ్గర తీసుకున్నాము. ఎవరు మీకు డబ్బులు ఇచ్చింది? ఎవరు? బండారు నాగేశ్వరరావు, 14వ వార్డు. ఇచ్చేసి వచ్చి ఇంటి మీదకి వచ్చి నాకు ఓట్లు వేయలేదు, నాకు ఏమి ఓట్లు పడలేదు, నాకు 30 ఓట్లు 40 ఓట్లు పడ్డాయి, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, మా పియ్యి తింటారా, మా గొద్దెలు తింటారా, ఒక అమ్మకి ఒక అయ్యకు పుట్టిండ్రా మీరు, ఒక అమ్మకి ఒక అయ్యకు పుడితే మా డబ్బులు మాకు లేబర్ ముండల్లారా, లేబర్ లంచల్లారా, లేబర్ లాగా రోడ్డు మీద మేము వచ్చి మాకు ఇవ్వని మేము అయ్యామా? మేము లేబర్ ఎందుకు అయ్యాం? అది ఆయన మమ్మల్ని అడిగి నామినేషన్ వేసేడా, ఆ నామినేషన్ వేసే ముందు వచ్చి ఇంటింటికి తిరిగి నేను పలానా వార్డుకి నేను వార్డు మెంబర్ గా నిలబడతానని మమ్మల్ని అడిగిండా. అడిగి వార్డు మెంబర్ గా నిలబడ్డా. నిలబడితే మేము ఓకే అంటే సరే మీరు నిలబడండి నేను మిమ్మల్ని గెలిపించుకుంటామని మేము ఆయనకు మాట ఇచ్చినామా? అందరూ ఇచ్చినట్టు ఆయన కూడా మాకు డబ్బులు ఇచ్చిండు. అది పేర్లు రాసుకురమ్మంటే పేర్లు రాసి అమ్మ మీ బజార్లో ఎంత మంది ఉన్నారంటే పేర్లు రాయంటే నేను రాసిన కానీ నాకు నేను రూపాయి కూడా తీసుకోలే. రూపాయి ఇచ్చిందని ఆయన అనమను. నాకు ఏ స్లిప్ కి ఎంత ఉందో ఎన్ని ఓట్లు ఉన్నాయి అన్ని ఓట్లకే డబ్బులు ఇచ్చింది. మా ఇంట్లో 4 ఓట్లు, 4 ఓట్లకి ఒక్కొక్క ఓటుకి 500 చొప్పున 2000 ఇచ్చిండు. ఇంటింటికి అట్లా ఇచ్చిండు. మా ఇంట్లోకి రాలేదు. మా ఇంట్లోకి వచ్చినా నా 4 ఓట్లకి ఇచ్చేసి వెళ్ళిపోయిండు. వీళ్ళ ఎవరింటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిండు. వచ్చి ప్రతి ఇంటికి వచ్చి మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడిండు, అసభ్యంగా మాట్లాడిండు. ఒక 20 మందిని వేసుకొని వచ్చిండు, రౌడీలను వేసుకొని ఆడవాళ్ళని వేసుకొని 20 మంది వేసుకొని మీ పిల్లల మీద ఓట్లు వేయండి, మీరు వేసామని ఓట్లు వేయండి అని ఎట్టంటే అట్ట మనుషుల మీదకే ఊరికొచ్చింది. అయితే మమ్మల్ని ఎన్ని మాటలు మాట్లాడి ఎన్ని తిట్టినా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడు బేషరతుగా వచ్చి మాకు క్షమాపణ ఇది ఎంతవరకు క్షమాపణ చెప్తే చాలు. అది మా ఇంటి ముందు నిలబడితే అక్కడ ఉంటే తీసుకురా నా డబ్బులు, అక్కడ నిలబడ్డం ఏంటి, నా డబ్బులు అపార్థంగానే అడుగుతాడు. మా ముందుకు వచ్చి ఇంటి ఇళ్ళ ముందుకు వచ్చి ఒక రోజు పని చేసినంత కాదు, నేను ఒక్క రోజు పని చేసుకున్నంత కాదు 500 రూపాయలు. చంద్రమ్మ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒట్టులేసి మేల మీదకే ఊరికొచ్చింది. లేబర్ వాళ్ళు అంట నేనంతా ఏ లేబర్ పని చేస్తాడు చూసారు వాళ్ళు. లేబర్ వాళ్ళ కాడికి ఎందుకు రావాలి? లేబర్ వాళ్ళ బజార్కి దేనికి వచ్చి ఓట్లు డబ్బులు ఇవ్వాలా చెప్పండి.